రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి కూడా చదువుదామండి. 28. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుగొరుగే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు, ఎవరి కుమారుడట? దేవుడు గురించి మాట్లాడుతూ పైన దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. సంకల్పం ఎవరిది? తండ్రిది సంకల్పం, క్రీస్తుది కాదు. అంటే బైబిల్లో విడమర్చి వ్రాయబడిన విషయాలను అవగాహన లోపం, గతంలో చెప్పాను కదా, హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం రాక, అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం తెలుసుకోక, ఏమండి ఎలా అపార్థం చేసుకున్నారు? ఇక్కడ ఏంటి 28వ వచనంలో దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి. సంకల్పం ఎవరిది? తండ్రి అయిన దేవుని సంకల్పం, ప్లాన్ ఆఫ్ ఫాదర్, ప్లాన్ ఆఫ్ గాడ్ ఫాదర్. ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై అన్నీ జరుగుతున్నాయి. ఎందుకనగా తన కుమారుడు, తండ్రి అయిన దేవుని తన కుమారుడు అనేక సహోదరులలో, అందరూ బ్రదర్స్, తన కొడుకట అనేక సహోదరుల్లో ఎవరట? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఏంటి? ఫస్ట్ బార్న్, మొదటివాడు. బైబిల్ ఎంత స్పష్టంగా ఉందండి.